పదవులకు ఆశపడే పార్టీ మార్పు అలాంటి వారి కోసం ఆందోళన అవసరం లేదు. ప్రజలు మనపై సానుకూలంగా ఉన్నారు. నల్గొండ చేవెళ్ల ఎంపీ సెగ్మెంట్ నేతలతో కేసీఆర్ భేటీ, సీఎం రేవంత్ను కలిసిన ఎమ్మెల్యేలకు క్లాసు. క్లాస్ ఏమున్నది? రేపు పొద్దుగల వాళ్ళు వెళ్ళిపోతారు. సీఎం రేవంత్ని కలిసిన తర్వాత క్లాస్ ఇక్కడ అంటే ఒక ముఖ్యమంత్రిని ఎందుకు గెలిచారనేటువంటి అంశం. ఇది కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి హయాంలోనే జరిగింది. అసలు అవతల పార్టీ వాళ్ళు పొరపాటున మిమ్మల్ని కలిస్తే ఇక మొత్తం ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయారు జంపింగ్ అనేటువంటి మాట చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ప్రజాస్వామ్యంలో మంచి విధానం కానే కాదు. ప్రతిపక్షంలో ఉండేటువంటి ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిని కలిస్తే, మంత్రులను కలిస్తే ఇక అది తప్పు అనేటువంటి ప్రచారం సాగింది. అది ఎప్పటికైనా ప్రజాస్వామ్యానికి ఇబ్బంది కలిగేటువంటిదే, లేకపోతే కష్టమవుతుంది. దీనికి సంబంధించి నిన్న టీఆర్ఎస్కు సంబంధించి కూడా నల్గొండ బరిలో కంచర్ల, చేవెళ్ల బరిలో కాసాని. చేవెళ్ల రంజిత్ రెడ్డి దాదాపుగా హ్యాండ్సప్ చేసిండు. ముఖ్యమంత్రి చేసినటువంటి సమీక్ష సమావేశానికి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాలేదు. సో దీంతో క్లారిటీ ఉంది. రంజిత్ రెడ్డి పార్టీ మారతాడా? పార్టీ మారకపోయినా కేసీఆర్ దగ్గరికి వెళ్ళి అన్న నేను పోటీ చేయలేకపోతున్నా, నాకు వద్దు, ఇంకొకరికని అని చెప్పాలి. కానీ ముఖ్యమంత్రి సమావేశానికి రాలేదంటే దాదాపుగా టీఆర్ఎస్లో కూడా ఉండబోరు అనేటువంటి విషయం. అక్కడ కాసాని జ్ఞానేశ్వర్ను అక్కడ పోటీ చేయించే విధంగా బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తుంది. కానీ కాసాని జ్ఞానేశ్వర్ కూడా ససేమీర అంటున్నట్టుగా తెలుస్తుంది. ఓడిపోయే సందర్భంలో అంటే బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా, నాయకులంతా కూడా ఓడిపోతున్నాం అనేటువంటి మానసిక సంసిద్ధతకు వచ్చేశారు అనేటువంటిది దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. కంచర్ల కృష్ణారెడ్డి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి ఎంపీ అక్కడ వస్తారు. అమిత్ కూడా, గుత్తా సుఖేందర్ రెడ్డి కొడుకు అమిత్ కూడా అక్కడ టికెట్ వచ్చేటువంటి అవకాశం నల్గొండ లేదు అనేటువంటి విషయం వచ్చిన తర్వాత జగదీష్ రెడ్డి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతు ఇస్తున్నారు. కాబట్టి అక్కడ అమిత్ కూడా పార్టీ మారుతారనేటువంటి చర్చ సాగుతున్నది. సో బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. స్వయంగా కేసీఆర్ పెట్టినటువంటి సమీక్ష సమావేశానికి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి రాలేదు అంటే ఆయన దాదాపుగా పార్టీ మారడం ఖాయమైనట్టు చెప్పుకోవచ్చు. నల్గొండకు సంబంధించినంత వరకు కూడా ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ఉన్నాయి. జగదీష్ రెడ్డి వర్గం కాదు. దీనికి సంబంధించి గుత్తా సుఖేందర్ రెడ్డి వాళ్ళ కుటుంబం, వాళ్ళ కొడుకు అమిత్ రెడ్డికి టికెట్ అడిగితే అక్కడ ఇవ్వట్లేదని, అసలు మిగిలిన వాళ్ళు పోటీ చేసేటువంటి పరిస్థితులు లేని చోట గుత్తా అమిత్ రెడ్డి పోటీ చేస్తారంటే ఎందుకు తీసుకోవట్లేదని ఇప్పుడు అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్కి వెళ్ళి భువనగిరి నుంచి పోటీ చేస్తారు అనేటువంటి ఒక చర్చ సాగుతున్నది. ఏం చేస్తున్నారు? పదవులకు ఆశపడే పార్టీ మార్పు. మరి అంతకుముందు కాంగ్రెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు బీఆర్ఎస్లోకి ఎందుకు వచ్చారు? అది కూడా అంతే కదా. బీఆర్ఎస్లోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ నుంచో ఇతర పార్టీల నుంచో బీఆర్ఎస్కి వచ్చినటువంటి వాళ్ళు కూడా పదవులకు ఆశపడే వచ్చారు. అంటే ఏ పార్టీ అయినా సరే, అది బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్, ఏ పార్టీ అయినా సరే ఆ పార్టీలో పనిచేసినటువంటి వాళ్లకు పదవులు రావడం లేదు, అవతల నుంచి వచ్చినటువంటి వాళ్ళకే పదవులు వస్తున్నాయనేటువంటిది మొత్తం కొట్లాట జరుగుతుంది. ఇవాళ కాంగ్రెస్లో అధికారంలో ఉన్నారు, అధికారం కోసం మొదటి నుంచి ఉన్నటువంటి కార్యకర్తలకు న్యాయం చేయాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీలో డిమాండ్ చేస్తారు. నిన్న బీజేపీకి సంబంధించినటువంటి పార్టీలో కూడా అదే జరిగింది. సైదిరెడ్డిని ఎట్లా తీసుకొస్తారు? సైదిరెడ్డి రాళ్ల దాడి చేయించిండు బండి సంజయ్ ఉన్నప్పుడు, అక్కడికి పోయినప్పుడు గుర్రంపోడులో ఆయనను ఎట్లా తీసుకొస్తారు? తీసుకొచ్చే ముందు కనీసం అక్కడ ఉండేటువంటి స్థానిక నాయకులకు, కార్యకర్తలకు కనీసమైనటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, తీసుకోవాలన్నా వద్దనేటువంటి చర్చ లేకుండా, ఒక జిల్లా అధ్యక్షులను అక్కడ ఉండేటువంటి నాయకుల యొక్క మినిమం తీసుకోకుండా పార్టీలో సరాసరిగా తీర్చుకుంటే ఇంకా అక్కడ ఉండేటువంటి నాయకులకు భారతీయ జనతా పార్టీ ఏం విలువ ఇస్తుంది అనేటువంటి అంశం పైన కూడా క్లారిటీ లేకుండా పోయింది. సో ఇది కూడా ఆ పార్టీలో బీజేపీలోనూ అదే విషయం ఉంది, కాంగ్రెస్లోనూ అదే విషయం ఉంది, బీఆర్ఎస్లో కూడా అదే విషయం ఉంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడుగా ముబ్బడిగా ఎవరిని పడితే వాళ్ళను కాంగ్రెస్ను చీల్చేటువంటి కుట్ర చేసి ఆ ప్రయత్నం చేసిరు. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ గెలిచింది, మిగిలిన గెలిచారా లేదా కానీ ఇవాళ బీఆర్ఎస్ కూడా అదే అనుభవిస్తుంది. మొదటి నుంచి పనిచేసేటువంటి వాళ్ళు ఇప్పుడు నోరు తెరుస్తున్నారు. ఎందుకంటే అధికారంలో లేదు, కేసీఆర్ అంత బలవంతుడు కాదు కాబట్టి మీరు మాకు అన్యాయం చేసిరని 2001 నుంచి మీరు కేసీఆర్ చెప్పినట్టుగా అటుకులు బుక్కి పనిచేసినటువంటి, తెలంగాణ కోసం పోరాటం చేసి కేసీఆర్ను నమ్మి టీఆర్ఎస్లో చేరినటువంటి తెలంగాణ వాళ్ళు ఉద్యమకారులలో 60-70% మందిని తీవ్రంగా అవమానించారు అనేటువంటి దానిపైనే ఉన్నది. సో దానికి సంబంధించినటువంటిది ఏం చేస్తారనేటువంటి చూడాలి.